తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ మానవులారా, మనకు తండ్రి అయిన ఏ విశ్వకర్మ పరమాత్ముని అత్యుత్తమ తేజో రూపమును మేము ధారణమొనర్చెదము, వానిని మీరు ధారణమొనర్చుము. ఏ దేవుడైతే మన బుద్ధులను ప్రేరేపించుచున్నాడో ఆయన సర్వజనులు ఉపాసించదగిన వాడై ఉన్నాడు. నిజానికి గాయత్రి అనేది ఈ మంత్రం యొక్క ఛందస్సు మాత్రమే. గాయత్రి ఛందస్సు కలిగినటువంటి మంత్రాలు వేదంలో కొన్ని వందలున్నాయి. ఈ మంత్రం యొక్క అధిష్టాన దేవత సవిత. అసలు సవిత అనగా ఎవరు? దేవస్త్వష్టా సవితా విశ్వరూపః పుపోష ప్రజాః పురుధా జజాన ఇమా చ విశ్వా భువనాన యస్య మహద్దేవానామసురత్వమేకం. త్వష్టా విశ్వకర్మ పరమాత్మయే సమస్త జీవుల హృదయాలలో ఆత్మరూపుడై సమస్త విశ్వంలో సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆతడే సవిత రూపమున అందరినీ ప్రేరేపించుచున్నాడు. ఆతడు సమస్త రూప విశిష్టుడు. ఆతడే విశ్వరూపము. ఆతడే దేవ మానవ పశు పక్ష్యాది సమస్త జీవులను పుట్టించి వారిని చక్కగా పోషించుచున్నాడు. సమస్త జగములు త్వష్టా విశ్వకర్మవే అగును. గర్భేనునౌ జనితా దంపతి కర్దేవస్త్వష్టా సవితా విశ్వరూపః నకిరస్య ప్రమినంతి వ్రతా నివేదనావస్య పృథివీ ఉత ద్యౌః. దేవాధిదేవుడు సమస్త విశ్వ సృష్టికర్త సకల రూపకర్త సవితయై సమస్తమును ప్రేరేపించువాడు సర్వాత్మ సమస్త రూపాలను ధరించిన విశ్వరూపుడు విశ్వజనకుడు అగు త్వష్టా విశ్వకర్మ పరమాత్మయే మనలను దంపతులను చేసెను. యో నః పితా జనితా యో విధాతా ధామాని వేద భువనాని విశ్వ యో దేవానాం నామధా ఏక ఏవ తం సంప్రశ్నం భువనాయంత్యన్యా. ఏ విశ్వకర్మ పరమాత్మయైతే మనకు జనకుడో పాలకుడో విధాతయై సమస్త జగత్తుల ఉత్పాదకుడై ఉన్నాడో సమస్తమును సృష్టించుచున్నాడో ఆయనే బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర సూర్య అగ్ని మిత్ర వరుణ యమాది సమస్త దేవతల నామ రూపములను ధరించిన ఒకే ఒక్క భగవంతుడు. ఆయనచే సృష్టించబడిన దేవ మానవ వృక్ష పశు పక్ష్యాది జీవ నిర్జీవ సమస్తము ప్రళయకాలమున ప్రశ్నించుచున్నట్లుగా ఆయనలోనే లీనమైపోవుచున్నవి. చక్షుషః పితా మనసా హి ధీరో ఘృతమేనే అజనన్నం నమానే యదేదంత అదదృగం హంత పూర్వ ఆదిత్యా వా పృథివీ అప్రధేతాం. జీవుల యొక్క నేత్రాది ప్రాణ సముదాయానికి తండ్రియును ధీరుడును అయిన ఆ విశ్వకర్మ పరమాత్మ కేవలం తన మనస్సంకల్పమాత్రం చేతనే నేయివలే ప్రాణులకు అనుభవయోగ్యమైన ఈ భూమ్యంతరిక్షములను పరస్పరం అనుకూలంగా ఉండునట్లు సృష్టించెను. ఎప్పుడైతే ప్రథమములు ప్రాణరూపమున పనిచేయు నేత్రాది ప్రాణ సముదాయాలు స్థిరమైనవో అప్పుడే ద్యావా పృథువులు విస్తరించబడినవి. సవిత అనగా సర్వజీవులకు తండ్రి. సమస్త విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ పరమాత్మయే సర్వజీవులకు తండ్రి అని వేదములు నొక్కి వక్కాణించుచున్నవి. సమస్త విశ్వాన్ని సర్వ దేవ జీవ నిర్జీవాదులను సృష్టించే విశ్వకర్మ పరమాత్మ తప్ప వేరెవ్వరూ సర్వజనకులు కాలేరు. కనుక సవితయనగా విశ్వకర్మ పరమాత్మయే. గాయత్రీ మంత్రమనబడే సవితృ మంత్రములో సాధకులు నిత్యం ప్రార్థించుచున్నది విశ్వకర్మ పరమాత్మనే. కర్ణాటక రాష్ట్ర కన్నడ బ్రాహ్మణుడు శ్రీ నారాయణ అయ్యంగార్ అనువారు 1898లో
అనగా ఇప్పటికి సుమారు 123 సంవత్సరాల పూర్వమే ఎస్సేస్ ఆన్ ఇండో ఆరియన్ మైథాలజీ పార్ట్ 1 అను పరిశోధనాత్మక బృహత్ గ్రంథంలో వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య అను విభాగంలో 56 నుండి 58 వరకు గల పేజీలలో ప్రస్తుతం గాయత్రీ మంత్రంగా బహుళ ప్రాచుర్యం పొందిన సవితృ మంత్రం గురించి స్పష్టంగా వివరించారు. ఈ మంత్రంలో చెప్పబడిన సవిత అను దేవత విశ్వకర్మ పరమాత్మయేనని, ఏలననగా సవిత అనగా సర్వజనకుడై సర్వమును ప్రచోదించువాడు అని అర్థమని, వేదం ప్రకారం సర్వజనకుడు విశ్వకర్మ పరమాత్మయేనని, సర్వమును ప్రచోదించే శక్తి విశ్వకర్మ పరమాత్మకు తప్ప మరెవ్వరికీ లేదు అని వేదమంత్రాల ఆధారంగా నిరూపించారు. కనుక గాయత్రీ మంత్రమనబడే సవితృ మంత్ర ఉపాసకులకు చైతన్యమును, ఓజస్సును, తేజస్సును, శుభాశుభ కార్యనిర్వహణాది ప్రేరణను కలిగించున్నది విశ్వకర్మ పరమాత్మయే.